మా నాన్న బర్త్డే, మా మామయ్య గారి పుట్టినరోజు, మా నాన్న బర్త్డే, అదే మా మామయ్య గారి పుట్టినరోజు. బేసికల్ గా ఏంటంటే సింపుల్ గా చెప్తే మా ఆయనకి అర్థం కాదు కాబట్టి విపులంగా చెప్తారు, అర్థమయ్యే వాళ్ళకి ఫాస్ట్ గా చెప్పేస్తారు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గోదావరి అంటే మామూలుగా కొంచెం వ్యంగ్యం వేరే వాళ్ళని ఎక్కిరించడం ఉంటుంది కదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుల్ రాకింగ్, షేకింగ్, నాకింగ్, ఎవ్రీథింగ్ కెమెరా లాగానే స్టడీ అయిపోతారు అన్నమాట. అంతేగా అంతేగా. ఇది మన ఇల్లు కదండి, మన సామాన్లో పెట్టుకుందాం. ఇది మన ఇల్లా? నాకు జ్ఞానోదయం చేసే శివాని మర్చిపోయాను నేను. హ్యాపీ బర్త్డే వకీల్ సాబ్. కొడుతున్నాడు మా ఆయన అందరి ముందు. ముద్దు పెడుతున్నాను. థ్యాంక్స్ అండి. చాలండి ఓ శ్రీవారు. ఎంత సంపాదించినా సరే ఇంకా సంపాదించాలి అనుకుంటారు, అది తప్పు. హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే వెనకాల డెకరేషన్ చూస్తున్నారు కదా, మా నాన్న బర్త్డే, మా మామయ్య గారి పుట్టినరోజు. మా నాన్న బర్త్డే, అదే మా మామయ్య గారి పుట్టినరోజు. 68వ సంవత్సరం కంప్లీట్ అయిందన్నమాట. ఎస్. సో ఈ రోజు చక్కగా అంటే చాలా రోజులైంది ఫ్యామిలీ మొత్తం మా చుట్టాలందరం కూడా కలిసి, సో అందరం కూడా కలిసి ఈ రోజు సెలబ్రేషన్ చేయబోతున్నాం. కొత్త ఇంట్లోకి ఎలాగో షిఫ్ట్ అయ్యాం, అందరూ కూడా వస్తున్నారు. 1 by 1 అందరిని నేను మీకు చూపించేస్తాను. అండ్ డెకరేషన్ చూసారా, మా మావయ్య గారు అడ్వకేట్ కాబట్టి చక్కగా వాళ్ళ కోట్ థీమ్, అడ్వకేట్ కాబట్టి కోట్ థీమ్ లో డెకరేట్ చేశారు. బ్లాక్ మామూలుగా షర్ట్ పెట్టుకుని ఉంటారు, కాకపోతే మా నాన్న చెప్తుండే తప్పులు చెప్తానేమో అని చెప్పి శ్రీదేవి గారు చేశారనమాట. హ్యాపీ ఆర్గనైజింగ్. ఆవిడ ఆర్గనైజింగ్ కాకుండా డెకరేషన్ కూడా బాగా చేశారు. సో సింపుల్ గా నీట్ గా చేశారు. థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా అందరినీ మీకు పరిచయం చేస్తాను. ముందుగా బర్త్డే బాయ్, మా నాన్న, మా మావయ్య గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రాత్రి చెప్పేసాం, పొద్దున్న చెప్పాం, కాకపోతే వీడియో కోసం మళ్ళీ మా అమ్మ, మా అత్తమ్మ గారు. సో ఈ బర్త్డే చేసుకోండి ఎలా అనిపిస్తుంది? చాలా ఫార్మల్ క్వశ్చన్, కాకపోతే చిన్న విన్నపం అంటే చిన్నప్పటి నుంచి మేము చాలా విన్నాం, మీరు ఇప్పుడు భరించండి. అంటే మామూలుగా మా నాన్న ఏమైనా క్వశ్చన్ అడిగితే చాలా లాగ్ గా విపులంగా, బేసికల్ గా ఏంటంటే సింపుల్ గా చెప్తే మా ఆయనకి అర్థం కాదు కాబట్టి విపులంగా చెప్తారు, అర్థమయ్యే వాళ్ళకి ఫాస్ట్ గా చెప్పేస్తారు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మా మావయ్య నాన్నలను చూడకు జరుగు. ఇప్పుడు శ్రోతలు రకరకాల మనుషులు ఉంటారు కదా, అంటే ఒక అక్షరంతో చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక పేజ్ చెప్పినా సరే ఒక అక్షరం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి మాటల్లోనే కొంచెం వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. హలో అండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? అందుకని విపులంగానే చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే ప్లీజ్ కూర్చోండి. విపులంగానే చెప్పవలసి వస్తుంది మనుషులందరికీ అర్థమయ్యేలాగా. అయితే పుట్టినరోజు అనేది ఒక ప్రతి మనిషి జీవితంలోనూ ఒక స్పెషల్ డే. అది ప్రపంచంలోకి వచ్చిన రోజు కాబట్టి అది ప్రత్యేకమైన రోజే ఎవరికైనా సరే. అయితే ఆ పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజున ఏం రివ్యూ చేసుకోవాలంటే ఇంతవరకు ఏం సాధించాము, రేపటి రోజున ఏం సాధించబోతున్నాము, ఇంతవరకు సాధించిన వాటిలో ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నాము మన చుట్టూ ఉన్న వాళ్ళకి, పిల్లలకి, బంధుమిత్రులకి అనేది చాలా ఇంపార్టెంట్. అది అలాంటి చెప్తానని చెప్పి మా అబ్బాయి భయపడుతున్నాడు ఎక్కువ చెప్తానని. అది కరెక్టే. యాక్చువల్గా మా నాన్న మాత్రం మంచి చెప్పాడు, నిజంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. అసలు నాకు చాలా ఇష్టమైన కవి ఉన్నాడండి, కవి ఉండేవారు డాక్టర్ సినారి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఎందుకంటే నేను పర్సనల్ కూడా నేను బాగా తెలుసు, నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, నాకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు ఆయన. గొప్ప రైటర్. కాకపోతే ఆయన ఒక మాట అనేవారు, అప్పుడేమో అది కరెక్ట్ అనిపించింది, కానీ తర్వాత మాత్రం అది రాంగ్ అనిపించింది. ఆయన ఏమనేవారంటే, పుట్టినరోజు నాడు అందరూ ఆనందపడతారు, కానీ జీవితంలో ఒక ఏడాది అయిపోయింది కదా అని చెప్పి బాధపడాలి యాక్చువల్గా అనేవారు. కానీ అది రాంగ్. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైఫ్ మనం ఇంకొక ఎక్స్ట్రా ఇయర్ బతికాం అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట, ఆనందపడాలి యాక్చువల్గా. కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తానండి. ఇప్పుడు ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుని ఉండాలి. ఇంకొక 1 year మనం హ్యాపీ సక్సెస్ఫుల్ గా బతికాం, ఇంకా 1 year మనం బతికినాం అని చెప్పి. మా ఫాదర్ పొద్దున్నే గులాబ్ పూలు తెప్పిరాని ఎందుకు అర్థం కాలేదు, ఒక్కొక్కటి తీసి ఇస్తున్నాడు అనమాట. అంటే సెకండ్ బదులు గులాబ్ పూలు ఇద్దాం అని చెప్పి నాన్న ఫిక్స్ అయ్యాడు అనమాట. అదే ఎందుకు అడుగు మావేం చెప్తారు.
లేదు లేదు, మీరందరూ మావయ్యకి హ్యాపీ బర్త్డే అని గిఫ్ట్స్ కాకుండా నెల్లూరు డ్రెస్ వేసుకున్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పుట్టినరోజు అనేది మనవాళ్ళు అనుకున్న వాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి గ్యాదరింగ్ అనమాట. ఇది సంతోషాన్ని పంచుకోవటం. దానిలో యాక్చువల్గా ఏంటంటే మేము ఇచ్చే పార్టీ ఇది, ఎవరు మాకు గిఫ్ట్లు ఇవ్వవలసిన లేదు. ఒకటి. 2 ఏంటంటే మనకి షేక్ హ్యాండ్ అనేది మన కల్చర్ కాదు యాక్చువల్గా. మాకు మహేష్ యోగి అని ఒక ఆయన మేము ఫాలో అయ్యేవాళ్ళం, భావాతీర్థ ధ్యానం చేసే ఆయన షేక్ హ్యాండ్ బదులు ఇలాంటి ఒక గులాబీ చేతికి ఇచ్చేవాళ్ళు అనమాట ఆయనకి. అది నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అందుకని వచ్చిన బంధుమిత్రులందరూ కూడా ఇవి ఒక్కొక్కటి నా చేతికి ఇవ్వమని నా కోరిక. అందుకని తెప్పించా. షేక్ హ్యాండ్ మాత్రం మన కల్చర్ కాదు, కానీ మా నాన్న ప్రొఫెషన్ మాత్రం లా మాత్రం మన బ్రిటిష్ వాళ్ళకి రాసిందే, అదే ఫాలో అవుతుంది. అరే రే 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 ఫినిషింగ్ మావయ్య ఇవ్వనివ్వరు, ఈయన ఏదో ఒకటి. ఐపీసీ ఎవరైనా పెట్టారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ వాళ్ళది మనం ఫాలో అవుతున్నాం, దాన్ని మా ఫాలో అవుతాం. మా మురళన్నయ్య చిన్నప్పటి నుంచి సెటైర్లతో సెటైర్ చేయడానికి ఒక కారణం మా అన్నయ్య కూడా అనమాట. మా పెద్దమ్మ కొడుకు చిన్నప్పటి నుంచి గోదావరి అంటే మామూలుగా కొంచెం వ్యంగ్యం, వేరే వాళ్ళని ఎక్కిరించడం ఉంటుంది కదండి. ఇక్కడి నుంచే సో మా కృష్ణబాబు గురువు గారు అని చెప్పాలి నువ్వు. ఓకే, ఈయన మా బామ్మర్ది అంటే నాకు తమ్ముడు అనమాట. సో వీళ్ళు పాలకొల్లు. సో మా శ్రీలేఖ మిస్ అయింది. సో వాళ్ళ పిల్లలు వచ్చారు. ఎనివే థ్యాంక్ యూ. రాజు నాకు పాలకొల్లు గుర్తు అనమాట. అవసరం ఏముంది అంటున్నా. ప్రవీణ్ ఇతను కూడా చాలా డీసెంట్, సాఫ్ట్వేర్. డీసెంట్ అని పర్టికులర్ గా చెప్తున్నారేంటి? ఎందుకంటే డీసెంట్ కెమెరా ముందు చాలా డీసెంట్, కెమెరా ముందు అని ఉంటాడు. ఇంకోటి ఈరోజు ఫస్ట్ ఇయర్ వచ్చాడు అనమాట. అంటే వీళ్ళకి ఈ సాఫ్ట్వేర్ కి పంచుకోవడం అలవాటు అయిపోతుంది అనమాట. పంచ్ లేట్ అయింది అనుకోండి, జీతం కట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ వచ్చే టైం మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్దక్క అనమాట, ప్రభావత్ అండి. సో అలా చెప్పండి. కెమెరా అనగానే అందరు స్టడీ అయిపోయారు. అప్పటి నుండి నాన్ స్టాప్ చక్ 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 మాడుతున్నారు. కెమెరా ఆన్ అవగానే సైలెంట్ అయిపోయారు. శ్రీలేఖ వాళ్ళ మదర్ అంటే మా బామ్మది వాళ్ళ అత్తగారు. సో రాజోల్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు, మీరు చూసే ఉంటారు. మా తమ్ముడు పెళ్లి అని చెప్పేసి మీకు మొత్తం వీడియో చూపించాను కదండి. ఇవి తెలుసు కదా, మొత్తం యాక్టివ్ పర్సన్ ఆఫ్ ఆన్ ది ఎర్త్. మా అత్తమ్మ శ్రీమణి వాళ్ళ మదర్. సో ఇతను కూడా డీసెంట్ గా తయారవుతాడు. మా ప్రవీణ్ అన్న కొడుకు నిహాల్ చాలా డీసెంట్ గా ఉంటాడు. కెమెరా ముందు కాబట్టి అందరు డీసెంట్ గా ఉంటారు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ మామూలుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుల్ రాకింగ్, షేకింగ్, నాకింగ్, ఎవ్రీథింగ్ కెమెరా లాగానే స్టడీ అయిపోతారు అనమాట. అంతేగా మా బుజ్జక్క చిన్నప్పుడు నాకు ఒకటే గుర్తు, మీరు ఏమైనా తిప్పుకున్నా పర్లేదు కానీ యాక్చువల్గా మా తాత చనిపోయారు అనమాట. మామూలు ఆ వయసు ఎలాంటిదంటే ఆ చావు కూడా 10 రోజులు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళి, అప్పుడు మేము కోరుకుంటున్నాం పెద్దలు చనిపోతే బాగుండు, ఎంజాయ్ చేయొచ్చు. మనప్పుడు అంటే బాధ వేయలేదు కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా మా బుజ్జక్క అనమాట అన్ని మేము తోతిరి బాగా చేసేవాళ్ళం. క్యారమ్ బోర్డులో కాయిన్ దాచేయడాలు బాగా చేస్తాం అనమాట. అవన్నీ నేర్పించింది. సో మిసెస్ నాకు మరదలు. మీకు పేరు తెలియదు కదా, చెప్పండి. లక్ష్మి గారు. సో ఓకే, థ్యాంక్స్. అందరూ వచ్చారు, ఇంకా చాలా మంది వస్తున్నారు, అందరిని పరిచయం చేస్తాను. ఈ పాప ఏం పాపం చేసింది? పాప పక్కన ముఖ్యంగా నేను పరిచయం చేయాలంటే, ఎందుకంటే వీళ్ళు లేట్ గా రావడం కారణం ఏమి అనమాట. నువ్వు స్కూల్ నుంచి వచ్చేదాకా వెయిట్ చేసి ఆమె తయారు చేసి తీసుకొచ్చారు. అది ఇప్పుడు కూడా. హలో ఆంటీ, వెల్కమ్. హలో, బాగున్నావా? హలో అండి, బాగున్నారా? బిందాస్. అది హలో అక్క. ఓహో అండి, బాగున్నారా? గులాబ్ పువ్వు తీసండి. గులాబ్ పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే విష్ చేయాలి. అదే ఇప్పుడు ఎత్తి ఎక్కారట. హలో అక్క. మీ అమ్మాయిని చూపించు. అది థ్యాంక్ యూ, క్యూట్ గర్ల్.
లాస్ట్ టైం వచ్చి అంటే షూస్ ని దా 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 అని పిలుస్తుంది. దా దా అని. శ్రీ గాయత్రి క్యాటరర్స్. సో మా వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, చిన్న ఇంట్లో హౌస్ పార్టీస్ ఏ ఉన్నా సరే, లేదా పెద్ద ఫంక్షన్స్ అయినా సరే, మా బడ్జెట్లో మా దగ్గర ఇంత బడ్జెట్ ఉందండి, మంచి క్వాలిటీ ఫుడ్ పంపించండి అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా అద్భుతంగా పంపిస్తారనమాట. సో ఇదిగోండి, ఈసారి నాకు సర్వింగ్ చేసేవాళ్ళు మీ ఐటమ్స్ ఏమీ వద్దండి, జస్ట్ నాకు పార్సల్లా పంపించండి అంటే ఇంత నీట్గా ప్యాకింగ్ చేసి ఐటమ్స్ అన్ని కూడా పంపించడం అనేది జరిగింది. సో కార్తీక మాసం మొత్తం వెజిటేరియన్ కాబట్టి ఇదిగోండి పన్నీర్ మటర్ కాజు పులావ్. ప్యాకింగ్ ఎంత బాగుంది కదా, ఇది ఈజీ. అండ్ అలాగే పెద్ద పెద్ద సామాన్లతో మనం ఏమంటారు కడిగే పని కూడా ఉండదు. ఓన్లీ ఒక 25 మెంబర్స్ కంటే ఇలా పంపించారు, సింపుల్గా నీట్గా. సో వీళ్ళ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చుద్ది అనమాట, అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర ఎక్కువగా ఆర్డర్ చేస్తాను. అండ్ అలాగే పూరి, వైట్ రైస్, ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ. ఆహా అబ్బా స్మెల్ అదిరిపోయింది. అండ్ అలాగే ఇది హరాబరా కబాబ్. నెక్స్ట్ వెజ్ మంచూరియా. నాకు బెడ్రూమ్ కి వాసన వస్తుంటే అర్థం కాలే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసన్. అబ్బా అమ్మా ఇదిగోండి బొబ్బట్లు. వావ్ ఎస్. అండ్ నెక్స్ట్ ఇది సాంబార్, ఇది మంచి పప్పు, ఇది పన్నీర్ బటర్ మసాలా, పాలకూర పప్పు కదా, టమాటా పప్పు. అదే మంచి పప్పు అంటే మనం ఏది కావాలంటే అది చేసిస్తారనమాట. అండ్ అలాగే పన్నీర్ బటర్ మసాలా, సూపర్, వడియాలు, టిష్యూస్, ప్రతి ఒక్కరు ఏది కావాలంటే చేసిస్తారే, బాగా చేసిస్తారు అది. అండ్ ఇంకోటి రైతా కానివ్వండి, కర్డ్ కానివ్వండి, మిగతా సలాడ్స్ అన్ని ఇందులో ప్యాక్ చేసి నీట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా వైట్ రైస్. అండ్ అలాగే వాటర్ బాటిల్స్ కూడా పంపించారు, ప్లేట్స్ పంపించారు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇందులో కాకుండా ఇంకో మన దగ్గర మనం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం కదా, అందులో పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఏమంటారు, షిఫ్ట్ చేద్దాం, మన స్టీల్లో షిఫ్ట్ చేద్దామని. నార్మల్గా పార్సల్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా పెట్టేసుకోవచ్చు, బయట ఉంటే ఇది మన ఇల్లు కదండి, మన సామాన్లో పెట్టుకుందాం. ఇది మన ఇల్లా? నాకు జ్ఞానోదయం చేసే శివాని మర్చిపోయాను నేను విన్నాను. అంటే నేనేమంటున్నా అంటే బయట పార్సల్స్ బయట ఎక్కడైనా హాల్స్ లో కనుక ఉంటే ఇది డైరెక్ట్ గా వీళ్ళు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఇంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు, అందుకని. సరే ఓకే. సో ఇది శ్రీ గాయత్రి క్యాటరర్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. ఇంట్లో మా చుట్టాలందరూ కూడా వస్తున్నారు కాబట్టి, కార్తీక మాసం కాబట్టి వెజిటేరియన్ మేము తినే ఐటమ్స్. సో వాళ్ళ దగ్గర ఇంకా బోల్డ్ అన్న ఐటమ్స్ ఉంటాయి, మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంత వెజ్ మొత్తం వెజ్ అంటే మా నాన్న కార్తీక మాసం మా ఇంట్లో నాన్ వెజ్ ఆపేసాం మీకు తెలుసు. అండ్ మా నాన్న బేసికల్గా నాన్ వెజ్ వెజిటేరియన్ అనమాట. నాన్ వెజ్ కరెక్ట్గా 1984లో ఆపేసారు. సో అప్పటికి చెప్పేదాకా మా నాన్న అసలు నాన్ వెజిటేరియన్ తింటారు, ఓన్లీ వెజ్. సో మా నాన్న కాబట్టి మా నాన్నకి ఇష్టమైన వెజ్ భోజనం. మా నాన్న 91లో ఆపేసారు.
హ్యాపీ బర్త్డే వకీల్ సాబ్ అని పెట్టించా. హ్యాపీ బర్త్డే వకీల్ సాబ్. హ్యాపీ బర్త్డే మావయ్య. బా ఏమంటే మీరు పాటలు పాడొద్దని ఇప్పుడే తెలిసిందంట. బర్త్డే సాంగ్ పిల్లలు చాలా మంది ఉన్నారు, పాడొచ్చాము. కమాన్ పర్లేదు. అదే సూపర్. May God bless you, dear. May God bless you, dear Mavaya. Happy birthday to you. చేసుకుంటుంది వచ్చినప్పటి నుంచి. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. చెట్టు మీద కోతన్నట్టు ఇక్కడ గ్రిల్ మీద ఏమనాలి నిన్ను? ఇక్కడ ఉయ్యాల్లో మా మురళన్నయ్య ఇట్రండి, ఇంకా కొడుతున్నాడు మా ఆయన అందరి ముందు. థ్యాంక్స్ అండి. చాలండి ఓ శ్రీవారు. అదో మా పెద్దమావి గారు వచ్చారు. రండి మా వైష్ణవులు కూర్చోండి. అది మా నాన్న అద్భుతంగా ఆడతారు. అది ఆడతాం కూర్చో వైష్ణవ్. క్లాత్ వేస్తే వేరే గేమ్ స్టార్ట్. సో మా నాన్న 68th బర్త్డే రోజు ఒక చిన్న మెసేజ్ ఇస్తారంట. అగో చిన్నపిల్లలు కూడా మంచిగా ఏడుస్తూ వింటున్నారు. అది ఇప్పుడే కనిపెట్టేసింది తెలివిగా. ఓకే నా బర్త్డే మెసేజ్. మాకున్న ముగ్గురు అబ్బాయిల్లో పెద్దవాడికి తోక ఒక్కటే తక్కువ, ఇలాగే మాట్లాడుతుంటాడు వాడు. అంతా లెక్క చేయొద్దు మీరు. ఏం లేదు, ఇది ఉంచాల్సిందే. మేము అనలేం కదా, అట్లీస్ట్ మా మావయ్య అంటే తృప్తి పడుతుంది. రెండోవాడు తెర వెనుక నుంచి అంతా నడిపిస్తుంటాడు. మూడోవాడు ఒక్కడే మాలా కొంచెం లోకంలోకి వస్తుంటాడు అనమాట. అది పరిస్థితి. సూపర్. అచ్చా ఇప్పుడు అందరూ మాకు కావలసిన వాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు అందరినీ ఈరోజు పుట్టినరోజుకి ఇక్కడికి పిలవడం జరిగింది. యాక్చువల్గా మా అబ్బాయి విక్రమ్, శ్రీవాణి వాళ్ళ ఆలోచన ఇది. మొత్తం అందరినీ మన అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గ్యాదరింగ్ లాగా క్రియేట్ చేసి చక్కగా మనసు మాట్లాడుకునేటట్టు ఒక 3-4 గంటలు కూర్చొని మాట్లాడుకుందామనే ఆలోచన వాళ్ళది. మేము హైదరాబాద్ వచ్చి 50 సంవత్సరాలు అయింది. మా అన్నయ్య 28 ఆగస్ట్ 1974 వచ్చాడు హైదరాబాద్కి. 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 51వ సంవత్సరం ఇది. నేను 19th May 1975 వచ్చాను నా 18 ఏళ్ల వయసులో. అయితే ఇప్పటికీ నేను కూడా వచ్చి 50 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 69వ సంవత్సరంలో ప్రవేశించాను. ఈ 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, హైదరాబాద్లో నేను చూసిన ఎక్స్పీరియన్సు, అంతకుముందు గడిపిన 18 సంవత్సరాల జీవితం, అదంతా చూసి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాను. అందరూ లోకాన్ని చూసుంటారు మీ మీ దృష్టిలోనూ, కానీ నాకు తెలిసింది ఏమంటే మానవత్వాన్ని మించిన మతం లేదు. మతం అనేది ఏం లేదు, మనం క్రియేట్ చేసుకున్నదే. మనిషికి ఒక మతం ఉంటుంది. ప్రపంచంలో మనకి 3 కోటి దేవతలనే కాన్సెప్ట్ కూడా అలాగే వచ్చింది. అప్పట్లో 3 కోట్ల జనాభా ఉండేవాళ్ళు ఇండియాలో. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవత ఉండొచ్చు అనేది మన మతం. అది
మానవత్వమే మతం. అలాగే కరుణని మించిన దైవం లేదు, కారుణ్యాన్ని మించిన దైవం లేదు. ఈ రెండింటితో పాటు ఇంకొక విషయం చెప్పాలి. ఎలా కాయిన్ చేయదలుచుకున్నానంటే దాన్ని మతము దైవం అయిపోయినాయి. ఆ తర్వాత మూడో విషయం చెప్పదలుచుకున్నాను నేను. తృప్తిని మించిన ధనం లేదు. చాలామంది నేను చూస్తున్నాను, ఎంత సంపాదించినా సరే ఇంకా సంపాదించాలి అనుకుంటారు. అది తప్పు. మనకి ఏదైతే ప్రకృతి నిర్దేశించదో అదే మన దగ్గర ఉంటుంది, దాంతో తృప్తి పడాలి. దాన్ని మించిన ధనం లేదు. ఈ 3 సిద్ధాంతాలు నేను ప్రాక్టికల్గా చూసి రియలైజ్ అయ్యి నేర్చుకున్నది. అందుకని ఆ 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. రెండోది ఏమంటే, మనిషి పుట్టిన తర్వాత ఎంతో కొంత పరాయి వాడికి సేవ చేయాలి, సహాయం చేయాలి. అప్పుడే జన్మ ధన్యమైనట్టు. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. మన అన్నప్పుడు మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదు లోకంలో ఎవరైనా కావచ్చు, అది మాత్రం ఆ సెన్స్ ఉండాలి మనుషులకి. లోకం గురించి ఆలోచించే సెన్స్ ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన మనుషులు అవుతాం. లేకపోతే మన గురించి మనమే ఆలోచించుకుని, మనమే తిని, మనమే అలా జీవితం గడిపేసి చివరికి వెళ్ళిపోవటం అనేది అది జీవితం కాదు. అందుకని పక్కోళ్ళ గురించి ఆలోచించాలి, ఎంతో కొంత ఉపకారం చేయాలి. తృప్తిగా ఒకరోజు రిటైర్మెంట్ రోజున ఈ నారాయణరావు గారిలా కూర్చుని 74 ఏళ్ల వయసులో, మా అన్నయ్యలాగా 75 ఏళ్ల వయసులో కూర్చుని నేనేం చేశానని రివ్యూ చేసుకుంటే ఈ మంచి చేశానని గుర్తుండాలి. అందుకని అలాంటి మంచి పనులు చేస్తుండాలి. ముఖ్యంగా సంపాదన పనులందరూ కూడా ఇది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న యువతరానికి కూడా నేను ఇచ్చే సందేశం ఇదే. తప్పనిసరిగా వేరే వాళ్ళకి సహాయం చేయాలి, ఉపకారం చేయాలి. అదే మనకి చివరిని గుర్తుంటుంది. ఇది నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ. అందరం కలిసి ఇలా కూర్చొని మాట్లాడుకోవడం నిజంగా నాకైతే హ్యాపీగా ఉంది. మామయ్య బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలా అని ఇప్పుడు వెళ్ళిపోమని కాదు, సరదా గేమ్స్ ఆడుకుందాం, కాఫీలు తాగాలి, నైట్ డిన్నర్ చేయాలి, ఆ తర్వాతే. ఓకేనా? ఇంకోటి ఇది ఎంత ఫార్ములా చెప్పక్కర్లేదు. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఫార్ములా చెప్పక్కర్లేదు. పోనీ ఎలా చెప్పాలి చెప్పవా? అసలు ఏం చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. మంచిగా కొట్టారు కానీ అదే రింగ్ కమాన్ సందీప్, సూపర్ రా, వేసిరా, సింపుల్ ఉంది కదా. ఈ కాయిన్ వేయాలంటే ఇక్కడ కొట్టాలి, ఇక్కడ కాదు. సో ఇలా ఇక్కడ లేడీస్ అంతా ఒకవైపు, జెంట్స్ అందరు అక్కడ ఆడుకుంటూ ఒకవైపు. సో సరదాగా మా ఇల్లు అంతా కలకలాడుతూ ఇలా మా మామయ్య గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయన్నమాట. హోప్ మీ అందరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ, మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్. ఇది మాకు ఇంకా నాన్ స్టాప్ ఈ ముచ్చట్లనే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాం. బాయ్.